రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ ఒక పండుగ వాతావరణం కనిపిస్తోంది. పేదలకు భరోసా కల్పించడమే సీఎం చంద్రబాబు ధ్యేయం. కోటవీధి మరియు ఎస్సీ కాలనీ, బీసీ కాలనీ మొదలుకొని పింఛన్లు పంపిణీ చేసిన టీడీపీ సీనియర్ నాయకుడు విష్ణువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో మాజీ వైస్ చైర్మన్ రామాంజనేయులు, పట్టణ అధ్యక్షుడు గజేంద్ర గోపాల్ సృజన్, కోళ్లఫారం వాహిద్, షేక్ షావాలి టీడీపీ నాయకులతో కలిసి నిరుపేద బడుగు వర్గాలకు భరోసా కల్పించడమే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ధ్యేయమని గూడూరు గ్రామాల్లో వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు తదితర లబ్ధిదారులకు అందరికీ ఇంటింటికి తిరుగుతూ టీడీపీ నాయకులు అందరూ కలిసి ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షుడు గజేంద్ర గోపాల్, చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రంలో పేదల ప్రభుత్వం ఏర్పడిందని, అన్ని వర్గాల అభివృద్ధి లక్ష్యంగా టీడీపీ, జనసేన, బీజేపీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. అభివృద్ధి, సంక్షేమం సమాన దృష్టితో సీఎం చంద్రబాబు పనిచేస్తున్నారని తెలియజేశారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు భారీగా పాల్గొన్నారు. टमाटो बचपन से ले बहुत सारे हैं इधर सामने ठहरा हूँ। अरे पेपर में दे दाए ये पकड़ो बड़ी माँ नहीं माने यार वो बड़े बात का दूसरी का गाड़ी थी बल पड़ा खा दिए नहीं लिखे हमारे को अजीब सैयद अजीब बस कहीं दो देवरा मिलकर देना है क्या ఫస్ట్ ఇయర్ రెడీ చేసి పెట్టుకున్నారా? అట్లని కాదు ఇది పేరుతో వస్తుందన్నమాట. पकड़े డబ్బులు పెట్టుకో కాగితం పెట్టుకుంటుడు इन सर